జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత తృతీయ అధ్యాయం అనగా 3వ అధ్యాయం శ్లోకం 32వ శ్లోకం నుంచి. యత్వే తదభ్యసూయంతో నానుతిష్ఠन्ति మే మతం సర్వజ్ఞాన విమూఢాస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కాని అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపని వారులు జ్ఞానరహితులగును, మూఢులగును. పూర్ణత్వమును పొందు యత్నములో నాశము నొందిన వారగును భావింపబడుదురు. భావము: కృష్ణ భక్తి భావనను పొందకపోవుట ఎందలి దోషము ఇచ్చుట స్పష్టముగా తెలుపబడినది. అత్యున్నత అధికారి ఆజ్ఞయడ అవిధేయతకు శిక్ష తప్పనిసరి అయినట్లు, దేవదేవుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞయడ అవిధేయతకు సైతము శిక్ష తప్పనిసరిగా లభించును. అట్టి అవిధేయుడు ఎంతటి గొప్పవాడైనను తన రిక్త హృదయము కారణముగా తనను గూర్చి మరియు పరబ్రహ్మము, పరమాత్మ, భగవానులను గూర్చి జ్ఞానరహితుడై ఉండును. కావున అతడు జీవన పూర్ణత్వమును పొందుటకు అవకాశమే ఉండదు. 33వ శ్లోకం. సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతేరాజ్ఞన వానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణము ననుసరించియే కర్మ నొనరించును. ఏలయన ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహమేమి చేయగలదు. భావము: సప్తమాధ్యాయమున 7-14 కృష్ణ భగవానుడు నిర్ధారించిన రీతి మనుజుడు సంపూర్ణ కృష్ణ భక్తి భావన అనేడి ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినదే భౌతిక ప్రకృతి త్రిగుణముల ప్రభావము నుండి విముక్తిని పొందలేడు. కావున లౌకిక భావనలో గొప్ప విద్వాంసుడని పేర్కొందిన వానికి సైతము కేవలము సిద్ధాంత మాత్ర జ్ఞానముచే ఆత్మను దేహమునకు అన్యముగా గాంచుట, మాయాబంధము నుండి విముక్తిని పొందుట సాధ్యము కాదు. జ్ఞానమునందు పురోగతిని నొందిన వారిగా పైకి ప్రదర్శనము గావించుచు అంతరమున సంపూర్ణముగా గుణములకు లోబడి వాటిని జయింపలేని నామమాత్ర ఆధ్యాత్మికవాదులు పెక్కురు గలరు. మనుజుడు విద్యా జ్ఞాన సంపన్నుడైన చిరకాల భౌతిక ప్రకృతి సహచర్యముచే బద్ధుడై ఇండును. మనుజుడు తన భౌతిక స్థితి ననుసరించి వివిధ కర్మలలో నియుక్తుడై యున్నను భౌతిక బంధము నుండి విముక్తి నొందుటకు కృష్ణ భక్తి రసభావనము సహాయపడగలదు. కావున సంపూర్ణముగా కృష్ణ భక్తి భావనాయుతులు కానిదే ఎవ్వరును విద్యుక్త ధర్మములను త్యజింపరాదు. అనగా విద్యుక్త ధర్మములను తొందరపాటుగా త్యజించి నామమాత్ర యోగిగా లేదా కృత్రిమ ఆధ్యాత్మికునిగా నగుటకు ఎవ్వరును యత్నించరాదు. మనుషుడు తానున్న స్థితి యందే నిలిచి ఉన్నత శిక్షణలో శ్రీకృష్ణ భక్తిని పొందుటకు యత్నించుట ఉత్తమమైన విధానము. ఆ విధముగా అతడు శ్రీకృష్ణుని
మాయాబంధము నుండి విడుదలను పొందగలడు. 34వ శ్లోకం. ఇంద్రియా సేంద్రియా స్వార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హస్య పరపంథినౌ. ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి కావున వాటికి ఎవ్వరునూ వశము కాకూడదు. భావము. కృష్ణభక్తి రసభావన యందున్నవారు ఇంద్రియభోగముల ఎడ సహజముగా విముఖులై ఇందురు. అటువంటి దివ్య భావన లేనివారు శాస్త్రములలో తెలుపబడిన విధి నియమములను తప్పక అనుసరింపవలసి ఇండును. విచ్చలవిడి భోగానుభవము భౌతిక బంధమును కలిగించగలదు. కానీ శాస్త్రములందు తెలుపబడిన విధి నియమములను పాటించి వారు ఇంద్రియార్థములచే బంధింపబడరు. ఉదాహరణకు మైథున భోగముననున్నది బద్ధజీవులకు అత్యంత అవసరమైనది. అట్టి సుఖము వివాహము ద్వారా ఆమోదింపబడినది. భార్యతో తప్ప ఇతర స్త్రీలతో లైంగిక భోగమునందు పాల్గొనరాదని శాస్త్రములు తెలుపుతున్నవి. పరస్త్రీని తల్లిగా భావించవలెను. అటువంటి ఆదేశములు ఉన్నప్పటికీ మనుజుడు ఇతర స్త్రీలతో అక్రమ సంబంధమును పొందుగోరును. అటువంటి భావములను సంపూర్ణముగా నశింపచేయవలెను. లేనిచో అవి ఆత్మానుభవ మార్గమున గొప్ప ఆటంకములు కాగలవు. దేహమున్నంతకాలము దేహ వసరములు తప్పవు కనుక వానిని నియమ నిబంధనల ననుసరించే గ్రహించవలెను. అయినను ఆ నియమములపైన కూడా పూర్తిగా ఆధారపడరాదు. కేవలము సంగరహితులమై వాటిని మనము అనుసరింపవలెను. ఏలయనా విధి నియమముల ప్రకారము పొందబడు ఇంద్రియభోగము సైతము కొన్ని మార్లు మనుజుని తప్పుద్రోవను పట్టించు ప్రమాదము కలదు. రాజమార్గమునందు కూడా ప్రమాదము వనగూడు అవకాశముండుననేడి విషయము తెలిసినదే కదా. రాజమార్గములు చక్కగా ఎటువంటి ఆటంకములు మరియు అవరోధములు లేకుండా ఏర్పాటు చేయబడినను వాటిపై ఎట్టి ప్రమాదములు జరుగువని ఎవ్వరునూ హామీ నొసగలేరు. భౌతిక సంపర్క కారణమున భోగవాంఛ అనంతకాలం నుండి వచ్చుచున్నది కావున ఇంద్రియభోగము నియమితమైనప్పటికీ మనుషుడు పతనము నొందుటకు ఆస్కారము కలదు. అందుచే విధి నియమానుసార ఇంద్రియభోగమును సైతము త్యజించవలసి ఉన్నది. కృష్ణభక్తి భావన యందు ఆసక్తి, కృష్ణుని ప్రేమపూర్వక సేవ అన్ని విధములైన ఇంద్రియభోగ కర్మల ఎడ విముఖతను కలిగించును. కావున జీవితపు ఏ స్థితి అందును అట్టి కృష్ణభక్తి భావనము నుండి విడువటకు ఎవరునూ యత్నించరాదు. అంత్యమున కృష్ణభక్తి రసభావన స్థితిలో నెలకొనుటయే సర్వవిధములైన ఇంద్రియభోగముల నుండి విడివడుట ఎందలి పూర్ణ ప్రయోజనమై ఉన్నది. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ.
పరధర్మమును చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మ పాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మ పాలనము నందు నాశనమును పొందుటయైనను ఉత్తమమైనదే. భావము: ప్రతి ఒక్కరూ పరధర్మమును నిర్వహించుటకు బదులు సంపూర్ణ కృష్ణ భక్తి భావన యందు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణముల ప్రభావములో మనుజుని స్థితిని అనుసరించి విధింపబడిన ధర్మములే విద్యుక్త ధర్మములు. ఇవి శ్రీకృష్ణుని దివ్య సేవార్థమై ఆధ్యాత్మిక గురువుచే వసగబడిన కర్మలు. ఆధ్యాత్మిక కర్మలు భౌతికమైనను లేదా ఆధ్యాత్మికమైనను మరణము వరకు ప్రతి ఒక్కరూ పరధర్మమును అనుసరించుటకు బదులు తమ విద్యుక్త ధర్మములను నిర్వహింపవలసి ఉన్నది. ఆధ్యాత్మిక స్థితిలో వనరింపబడు కర్మలు మరియు భౌతిక స్థాయిలో వనరింపబడు కర్మలు భిన్నమైనను ప్రామాణికమైన నిర్దేశమును అనుసరించుట కర్తకు సర్వదా లాభదాయకము. గుణ ప్రభావమునందున్న మనుజుడు ఇతరులను అనుకరింపక తన స్థితికి అనుగుణముగా విధింపబడిన నియమములను చక్కగా పాటింపవలెను. ఉదాహరణకు, సత్వగుణమునందుండేడి బ్రాహ్మణుడు అహింసాపరుడుగా నుండును, కానీ రజోగుణమునందుండేడి క్షత్రియుడు హింసాపూర్ణుడగుట ఆమోదయోగ్యమైనది. క్షత్రియుడైన వానికి హింసకు సంబంధించిన నియమముల ననుసరించుచు నశించుటయనున్నది. అహింసాపరుడైన బ్రాహ్మణుని అనుకరించుట కన్నను ఉత్తమమైనది. ప్రతి ఒక్కరూ తమ హృదయ కల్మషమును క్రమ విధానము ద్వారా శుద్ధిపరచుకొనవలెననే గాని తొందరపాటుతో కాదు. అయినను గుణ సంస్కారమును దాటి సంపూర్ణంగా కృష్ణ భక్తి రసభావన యందు స్థితుడై పిమ్మట మనుజుడు గురు నిర్దేశములో ఎట్టి కర్మమునైనను వనరింప సమర్థుడగును. అట్టి సంపూర్ణ కృష్ణ భక్తిభావన స్థితి యందు క్షత్రియుడు బ్రాహ్మణునిగా వర్తించవచ్చును. అలాగుననే బ్రాహ్మణుడు క్షత్రియునిగా వర్తించవచ్చును. అనగా అట్టి దివ్య ఆధ్యాత్మిక స్థితి యందు భౌతిక జగమునకు సంబంధించిన భేదములు ఏమాత్రము వర్తింపవు. ఉదాహరణమునకు, విశ్వామిత్రుడు తొలుత క్షత్రియుడైనను పిదప బ్రాహ్మణునిగా వర్తించెను. కానీ పరశురాముడు బ్రాహ్మణుడైనను తదుపరి క్షత్రియునిగా వర్తించెను. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనినందునే వారు ఆ విధముగా చేయగలిగిరి. కానీ భౌతిక పరిధిలో ఉన్నంత వరకు మనుషుడు గుణమును అనుసరించియున్న తన కర్మలనే వనరింపవలెను. ఆ విధముగా వనర్చుచునే అతడు పూర్ణ కృష్ణ భక్తి భావనను కలిగియుండవలెను. 36వ శ్లోకం. అర్జున ఉవాచ: హతకేన ప్రయుక్తోనయం పాపం చరతి పురుషః అన్నిచ్ఛన్నపి వారుష్ణేయ బలాదీవ నియోజితః. అర్జునుడు పలికెను: ఓ వృష్టివంశ సంజాయితుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వాని వలె మనుజుడు దేనిచే పాపకర్మలను చేయుట యందు ప్రేరేపించబడుచున్నాడు. భావము: దేవదేవుడైన శ్రీకృష్ణుని అంశగా జీవుడు ఆదిలో ఆధ్యాత్మికుడు
పవిత్రుడు, భౌతిక కల్మష రహిత్యుడు అయ్యుండెను. అనగా స్వభావరీత్యా అతడు భౌతిక జగమునకు సంబంధించిన పాపములకు అతీతుడై ఉన్నాడు. కానీ ప్రకృతి సంగత్వము కలుగనగానే అతడు ఎటువంటి సంకోచము లేకుండా వివిధములైన పాపకర్మలయందు మగ్నుడగుచున్నాడు. కొన్ని మార్లు అతడు తన అభిప్రాయమునకు భిన్నముగను వర్తించి అట్టి పాపమును చేయుచుండును. కనుకనే అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచిన ప్రశ్న జీవుల వికృత స్వభావమునకు తగినదై ఆలోచన పూర్ణముగానున్నది. జీవులు కొన్ని మార్లు పాపము చేయ కోరుకున్నను బలవంతముగా వారు దాని యందు వర్తింపబడుదురు. తరువాతి శ్లోకములో భగవానునిచే వివరింపబడినట్లు అట్టి పాపకర్మలు అంతరమందున్న పరమాత్మునిచే కాక వేరు కారణములచే ప్రేరేపింపబడుచున్నవి. 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాపాత్మా విద్యేనమిహ వైరిణం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణం సంపర్కముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిణమించు కామమే దానికి కారణం. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును కబలించునట్టి పాప భూయిష్టి శత్రువు. భావము: జీవుడు భౌతిక సంపర్కమును పొందినంతనే కృష్ణుని ఎడ గల అతని నిత్య ప్రేమ రజోగుణము వలన కామముగా మార్పు చెందును. అనగా పుల్లని చింతపండుతో కలిసినంతనే పాలు పెరుగుగా మారునట్లు భగవత్ప్రేమ భావము కామముగా మార్పు చెందుతున్నది. ఆ కామము సంతృప్తి చెందినచో శీఘ్రమే కోపముగా మార్పు చెందును. అటు పిమ్మట కోపము మోహముగా మార్పు నొందును. ఆ మోహమే జీవుని భౌతిక స్థితిని అనంతముగా కొనసాగించును. అనగా కామమే జీవునకు గొప్ప శత్రువై ఉన్నది. అది ఏ పవిత్రుడైన జీవుడు భౌతిక జగమున బుద్ధునిగా నిలుచుతున్నట్లు చేయుచున్నది. క్రోధము రజోగుణమునకు మారు రూపము. ఈ గుణములు ఈ విధముగా క్రోధము మరియు తజ్జన్యములైన వానిగా ప్రకటితమగుచుండును. కనుక నిర్దేశింపబడిన జీవన విధానం మరియు కర్మము ద్వారా రజోగుణము తమోగుణముగా పతనము చెందుటకు బదులు సత్వగుణమునకు ఉద్ధరింపబడినచో మనుషుడు ఆధ్యాత్మిక సంపర్క కారణమున క్రోధము యొక్క పతనము నుండి రక్షింపబడును. అనవరతము వృద్ధి చెందేడి తన ఆధ్యాత్మికానందము కొరకు భగవానుడు బహురూపములుగా విస్తరించెను. జీవులు అట్టి ఆధ్యాత్మికానందపు అంశలు. వారు కూడా పాక్షికమైన స్వతంత్రతను కలిగి ఉన్నారు. కానీ సేవాభావము భోగవాంఛగా మారి వారి స్వతంత్ర్యము దుర్వినియోగమైనప్పుడు వారు కామము యొక్క వశములోనికి వత్తురు. బద్ధజీవులు ఈ కామభావనలను సంతృప్తి పరచుకొనుట కొరకే భగవానుడు ఈ భౌతిక జగత్తును సృష్టించెను. అట్టి అనంత కామభోగపు కర్మలలో పూర్తిగా విసుగు చెంది హతాశాయులైనప్పుడు
వారు తమ నిజస్థితిని గూర్చి ప్రశ్నించుట విచారణను నారంభింతురు. ఆ విచారణయే వేదాంత సూత్రముల ఆరంభమై ఉన్నది. అట్టి ఆరంభమందు అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పబడినది. అనగా ప్రతి ఒక్కరూ పరమ పురుషుని గూర్చి విచారణ కావింపవలెను. ఆ పరమ పురుషుడు జన్మాద్యశ్చ యథోన్యథీతరతశ్చ అని నిర్వచింపబడినాడు. అనగా సర్వసృష్టికి పరబ్రహ్మమే కారణం. కావున కామమునకు సైతము మూలము పరమ పురుషుని యందే కలదు. కావున ఒకవేళ అట్టి కామము భగవత్ప్రేమగా కృష్ణ భక్తి రసభావనలోకి లేదా కృష్ణుని కొరకే సర్వమును వాంఛించుట యను భావనలోకి మార్పు చెందినచో కామక్రోధములు రెండును ఆధ్యాత్మికములు కాగలవు. శ్రీరామచంద్రుని బంటైన హనుమానుడు రావణుని సువర్ణ నగరమును దహించుట ద్వారా తన క్రోధమును ప్రదర్శించెను. ఆ విధమైన కార్యముచే అతడు గొప్ప రామభక్తునిగా కీర్తినొందెను. ఇచ్చట భగవద్గీత యందు కూడా శ్రీకృష్ణ భగవానుడు తన ప్రత్యర్థమైన క్రోధమును శత్రువులపై చూపమని అర్జునుని ప్రేరేపించుచున్నాడు. అనగా కామక్రోధములను కృష్ణ భక్తి భావన యందు వినియోగించినచో అవి శత్రువులుగా కాక మన మిత్రులుగా మారగలవు. 38వ శ్లోకం. ధూమేన వ్రియతే వహ్నిర్య తదార్షో మలేన చ యథోల్బేనావృతో గర్భస్తదా తేనేధమావృతం. పొగచేత అగ్ని, ధూళి చేత అద్దము, మావి చేత గర్భము కప్పబడినట్లు కామము యొక్క వివిధ దశలచే జీవుడు కప్పబడియుండును. భావము: జీవుని బద్ధ చైతన్యమును మరుగుపరచు ఆవరణ దశలు 3 కలవు. ఆ ఆవరణయే కామము. అది ఏ అగ్ని అందలి పొగ అద్దముపై నుండెడి ధూళి మరియు గర్భముపైని మావి వలె వివిధ రూపములలో నుండును. కామమును పొగచే పోల్చినప్పుడు జీవుడనేడి అగ్ని అతి కొద్దిగా అనుభూతమగునని అవగతము చేసుకొనవచ్చును. అనగా జీవుడు కృష్ణ భక్తి భావనను కొద్దిగా ప్రదర్శించుచున్నప్పుడు పొగచేత కప్పబడిన అగ్నిని పోలియుండును. పొగ ఉన్న చోట అగ్నియున్నను. ప్రారంభ దశలో అగ్ని ప్రదర్శితము కాక గుప్తముగా నుండును. ఈ స్థితిని కృష్ణ భక్తి రసభావన యందలి తొలి దశతో పోల్చవచ్చును. అద్దము పైన గల ధూళి వివిధములైన ఆధ్యాత్మిక పద్ధతుల ద్వారా మనోదర్పణ మాలిన్యమును తొలగించు విధానమును సూచించును. దాని కొరకు హరినామ సంకీర్తనమే అత్యుత్తమమైన మార్గము. మావి చేత గర్భము కప్పబడియుండుట అనేడి ఉపమానము నిస్సహాయ స్థితిని సూచించును. ఏలయనా మావియందు శిశువు నిస్సహాయ స్థితిలో కదలలేకయుండును. ఇట్టి జీవన స్థితిని వృక్షములకు అన్వయింపవచ్చును. వృక్షములు సైతము జీవులే. కాని అత్యధిక కామమును వారు ప్రదర్శించి ఇండుటచే అట్టి దాదాపు చేతనారహిత జీవస్థితిని పొందిరి. ధూళి చేత అద్దము కప్పబడిన ఉపమానము పక్షులకు మరియు జంతువులకు అన్వయింపవచ్చును.
అలాగుననే పొగచేత కప్పబడిన అగ్ని ఉపమానమును మానవులకు అన్వయింపవచ్చును. మానవ జన్మలో జీవుడు కృష్ణ భక్తి భావనను జాగృతము చేసుకొనగలడు. దాని యందు అతడు పురోగమించినచో ఆధ్యాత్మిక జీవనమనేడి అగ్ని రగుల్కొనగలదు. తదుపరి పొగను జాగ్రత్తగా నివారించినచో అగ్నిని ప్రజ్వలింపచేయవచ్చును. కావుననే ఈ మానవ జన్మ భవబంధముల నుండి తప్పించుకొనుటకు జీవునకు ఒక చక్కని అవకాశమై ఉన్నది. అట్టి మానవ జన్మయందు సమర్థవంతమైన మార్గదర్శకత్వమున కృష్ణ భక్తి భావనను అలవర్చుకొనుట ద్వారా ఎవరినైనను కామమనేడి శత్రువును జయింపగలరు. 39వ శ్లోకం. ఔవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరాని కామరూపేణ కౌంతేయ దుష్పరేణనలేన చ. ఈ విధముగా జ్ఞానవంతుడైన జీవుని శుద్ధ చైతన్యము ఎన్నడను తృప్తి చెందనిదియు మరియు అగ్నివలే దహించునదియునైనను కామమనేది నిత్య వైరిచే ఆవరింపబడును. భావము. ఇంద్రముచే అగ్ని ఆర్పబడినట్లు ఎంతటి భోగానుభవము చేతను కామము సంతృప్తి చెందదని మనుస్మృతి యందు తెలుపబడినది. ఈ భౌతిక జగమునందు సర్వకర్మలకు మూలము మైథున భోగమై ఉన్నది. కనుకనే ఈ జగము మైథునాగారము లేక మైథున భోగ బంధమని పిలువబడును. కారాగారమునందు నేరస్తులు బంధింపబడినట్లు భగవానుని ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు మైథున భోగము ద్వారా బంధింపబడుదురు. ఇంద్రియ భోగమునే పరమావధిగా భావించుచు సాధించేడి నాగరికత యొక్క పురోగతి అనగా భౌతిక తత్వమును జీవుడు నిలిచియుండవలసిన కాలపరిమితిని పొడిగించుటయే భావము అనగా అజ్ఞానమునకు చిహ్నమైన కామమే జీవుని భౌతిక జగమునందు బంధించుచున్నది. ఇంద్రియ భోగము ననుభవించునప్పుడు సుఖభావనము కొద్దిగా కలిగినను వాస్తవమునకు అట్టి నామమాత్ర సుఖభావనము ఇంద్రియ భోగికి నిత్య శత్రువై ఉన్నది. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిరస్యాధిష్ఠానముచ్యతే యత్తైర్వి మోహయత్వేష జ్ఞానమావృత్య దేహినాం. ఇంద్రియములు మనస్సు బుద్ధి ఎనునవి ఈ కామము నివసించు స్థానములు. వాని ద్వారా కామము జీవుని నిజ జ్ఞానమును ఆవరించి అతనిని మోహింపజేయును. భావము. బద్ధజీవుని దేహమందలి వివిధ ముఖ్య స్థానములను శత్రువు ఆక్రమించియున్నాడు. అట్టి శత్రువును జయింపగోరువారు అతడు ఎచ్చట కనుగొనబడునో తెలియుట కొరకు శ్రీకృష్ణ భగవానుడు ఆయా స్థానములను గూర్చి తెలుపుచున్నాడు. మనస్సు ఇంద్రియముల కర్మలన్నింటికి మూలము కావున ఇంద్రియార్థముల గూర్చి వినినంతనే ఇంద్రియ భోగాభిలాషులకు మనస్సు నిలయమగును. తత్ఫలితముగా మనస్సు మరియు ఇంద్రియములు కామమునకు ఆశ్రయమగును. తదుపరి బుద్ధి అట్టి కామభావనలకు కేంద్రమగును. బుద్ధి ఆత్మ యొక్క పొరుగున ఉన్నటువంటిది. కామపూర్ణమైన బుద్ధి
ఎనునది ఆత్మ మిథ్యాహంకారమును పొంది భౌతిక భావనలో ఇంద్రియ మనస్సులతో అధ్యా తదాత్మయం చెందునట్లుగా ప్రభావితము చేయును. తద్వారా జీవాత్మ ఇంద్రియ సుఖములకు అలవాటు పడి అదియే నిజసుఖమని భ్రమపడును. జీవుని అట్టి భ్రాంతి శ్రీమద్భాగవతం 10:84-13 నందు చక్కగా వివరింపబడినది. యస్యాత్మబుద్ధిః కునపే త్రిధాతుకే స్వదీహ కలత్రాదీషు భౌమ యుజ్యదీహ యత్తీర్థబుద్ధిః సలిలేన కర్హిచిత్ జనేష్వభిఘ్నేషు సయేవ గోకరః. త్రిధాతులతో తయారు చేయబడిన దేహమును ఆత్మగను, దేహము నుండి కలిగిన వారిని బంధువులుగాను, జన్మభూమిని పూజ్యస్థానముగాను, తీర్థస్థానమును కేగుట ఆధ్యాత్మిక జ్ఞాన పూర్ణులకు మహాత్ములను కలుసుకొనుటకు కాగా స్నానమాచరించు ప్రయోజనమగును భావించు మనుజుడు గార్ధబము లేక గోవుగా భావింపబడును. 41వ శ్లోకం. తస్మత్వా మింద్రియాణ్యద్ధౌ నియమస్సు భరతర్షభ పాప్మానం ప్రజహిహేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. కావున భరతవంశీయులలో శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఇంద్రియ నిగ్రహము ద్వారా పాప చిహ్నమైన ఈ కామమును మొట్టమొదటనే అదుపు చేసి జ్ఞానము మరియు ఆత్మానుభవములను నాశనము చేయనట్టి దానిని నశింపజేయము. భావము. ఆత్మకు సంబంధించిన విజ్ఞానమును మరియు ఆత్మానుభవమును పొందు వాంఛనను నశింపజేయనటువంటి గొప్ప పాపశత్రువైన కామమును నశింపజేయుటకు తొలి నుండియే ఇంద్రియములను నిగ్రహింపుమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించినాడు. ఇచ్చట జ్ఞానమనగా అనాత్మకు భిన్నమైన ఆత్మజ్ఞానము, అనగా ఆత్మ దేహము కాదని తెలుపునటువంటి జ్ఞానము. ఇక విజ్ఞానమనగా ఆత్మ యొక్క నిజస్థితిని మరియు దానికి పరమాత్మతో గల సంబంధమును తెలుపునటువంటిది. ఈ విషయము శ్రీమద్భాగవతము 2:9-31 నందు ఇట్లు తెలుపబడినది. జ్ఞానం పరమగుహ్యం మే యద్విజ్ఞాన సమన్వితం పరహస్యం తదంగం చ గృహాన గతితం మాయా. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము అతి గుహ్యము మరియు గహనమై ఉన్నది. కానీ అట్టి జ్ఞానమును మరియు అనుభూతిని వాటి వివిధ అంశములతో భగవానుడే స్వయముగా వివరించినచో అవగతము కాగలవు. ఆత్మను గూర్చి అట్టి సాధారణ మరియు ప్రత్యేక జ్ఞానమును భగవద్గీత మనకు వసగుచున్నది. జీవులు వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుని అంశులైనందున అతనిని సేవించుటకే వారు ఉద్దేశపడి ఉన్నారు.
అట్టి సేవాభావనమే శ్రీకృష్ణ భక్తి రసభావనము. కావున జీవితము తొలి నుండియే ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన నలవరుచుకునుటకు యత్నించవలెను. తద్వారా వారు సంపూర్ణ కృష్ణ కృష్ణభక్తి భావితులై తదనుగుణముగా వర్తించగలరు. ప్రతి జీవునకు సహజమైనటువంటి భగవత్ప్రేమ యొక్క వికృత ప్రతిబింబమే కామము. కానీ మనుషుడు అది ఆది నుండియే కృష్ణ భక్తి భావన యందు శిక్షణ గరుపబడినచో అతని సహజ భగవత్ప్రేమ కామముగా పతనము చెందదు. భగవత్ప్రేమ కామముగా పతనము చెందినప్పుడు తిరిగి సహజ స్థితికి చేరగలుగుట అతి కష్టము కాగలదు. ఏది ఏమైనను కృష్ణ భక్తి రసభావన మాత్రం అత్యంత శక్తివంతమైనది. జీవితమున భక్తిని ఆలస్యముగా ఆరంభించిన వాడు సైతము భక్తి యోగమునందలి నియమములను అనుసరించుట ద్వారా కృష్ణుని ప్రేమించువాడు కాగలడు. కనుక జీవితపు ఏ స్థితి నుండైనను లేదా జీవిత లక్ష్యము తెలిసిన తోడనే ప్రతి ఒక్కరూ కృష్ణ భక్తి భావన యందు భక్తి యోగమునందు ఇంద్రియములను అదుపు చేయుట ఆరంభించి కామమును కృష్ణ భక్తి భగవానుని ప్రేమగా మార్చవచ్చును. అట్టి కృష్ణ ప్రేమయే మానవ జీవితమునందలి అత్యున్నత పూర్ణత్వ స్థితి అయి ఉన్నది. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సహా. జడ పదార్థము కన్నను ఇంద్రియములు ఉత్తమములు. ఇంద్రియముల కన్నను మనస్సు ఉత్తమము. మనస్సు కన్నను బుద్ధి మరింత ఉత్తమము. బుద్ధి కన్నను ఆత్మ అత్యంత ఉత్తమము. భావము. ఇంద్రియములు కామము యొక్క కర్మలకు వివిధ ద్వారములై ఉన్నవి. అనగా దేహమునందు నిలిచి ఉండేది కామము వివిధములైన ఇంద్రియముల ద్వారా బహిర్గతమగుచుండును. కనుక దేహము కన్నను ఇంద్రియములు శ్రేష్టములై ఉన్నవి. కానీ కృష్ణ భక్తి రసభావనము ఉత్తమ చైతన్యము కలిగినప్పుడు ఇంద్రియములు కామము బహిర్గతమవుటకు ఉపయోగింపబడవు. కృష్ణ భక్తి భావన యందు ఆత్మ భగవానునితో ప్రత్యక్ష సంబంధమును ఏర్పరచుకును. కావున ఇచ్చట తెలుపబడిన దేహకర్మాది సర్వ విషయములు అంత్యమున పరమాత్మయందే ముగియును. దేహకర్మయనగా ఇంద్రియ కర్మ గనుక ఇంద్రియములను నిరోధించుటయనగా దేహకర్మలను ఆపివేయుటయని భావము. కానీ మనస్సు క్రియాశీలత కలిగియున్నందున దేహము ఎట్టి కర్మను చేయక నిశ్చలముగా నున్నను స్వప్న సమయమునందు వలె సదా చరించుచునే ఇండును. ఆ మనస్సు కన్నను ఉన్నతమైనది బుద్ధి, మరియు ఆ బుద్ధి కన్నను ఉన్నతమైనదే ఆత్మ. కనుక ఒకవేళ ఆత్మను ప్రత్యక్షముగా శ్రీకృష్ణ భగవానుని సంబంధమునందు నిలిపినచో బుద్ధి, మనస్సు, ఇంద్రియములను ననునవి వాటంతట అవియే అప్రయత్నముగా భగవత్సేవలో నియుక్తములగును. ఇటువంటి విషయమే కఠోపనిషత్తునందు ఒకచోట చెప్పబడినది. దాని ప్రకారము ఇంద్రియముల కన్నను ఉత్తమములుగా కాగా మనస్సు ఇంద్రియార్థముల కన్నను ఉత్తమమై ఉన్నది.
కావున ఒకవేళ మనస్సు భగవానుని సేవలో నిత్యము నిలిచియున్నచో ఇంద్రియములు ఇతర మార్గములందు నియుక్తమగుటకు అవకాశం ఉండదు. ఇట్టి మానసిక స్థితి పూర్వమే వివరింపబడినది. పరం దృష్ట్వా నివర్తతే అనగా మనస్సును శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన సేవలో నిలిపినచో అది ఇతర హీన ప్రవృత్తులను కలిగియుండు అవకాశముండదు. కఠోపనిషత్తునందు ఆత్మ మహాన్ ఘనమైనది అని వర్ణింపబడినది. అనగా ఇంద్రియములు మనస్సు బుద్ధి కన్నను ఆత్మ ఘనమైనది కనుక ఆత్మ యొక్క నిజస్థితిని ప్రత్యక్షముగా అవగతము చేసుకొనుటయే సమస్య పరిష్కారమునకు మార్గమయ్యున్నది. బుద్ధి చేత మనుషుడు ఆత్మ యొక్క నిజస్థితిని తెలుసుకొని మనస్సును సదా కృష్ణభక్తి రసభావనయందు నిలుపవలెను. అది సమస్యలన్నింటినీ సంపూర్ణముగా పరిష్కరింపగలదు. ఇంద్రియార్థముల నుండి దూరముగా నుండమని ప్రారంభ దశలో నున్న సాధకునికి సాధారణముగా ఉపదేశింపబడును. కానీ దానితో పాటు అతడు బుద్ధిచే మనస్సును దృఢపరచుకొనవలెను. కృష్ణ భగవానుని యందు సంపూర్ణ శరణాగతితో మనుషుడు బుద్ధిని ఉపయోగించి తన మనస్సును కృష్ణ భక్తి భావన యందు నిలిపినచో అతను మనస్సు అప్రయత్నముగా దృఢవంతమగును. అట్టి స్థితిలో సర్పముల వలె బలమైన ఇంద్రియములు కోరలు తీసిన పాముల వలె నిర్వీర్యమగును. బుద్ధి మనస్సు ఇంద్రియములకు ఆత్మ ప్రభువైనను భక్తి భావనలో శ్రీకృష్ణ భగవానుని సహచర్యమునందు అది దృఢము కానిచో కల్లోలిత మనస్సు కారణముగా పతనము చెందు అవకాశము కలదు. 43వ శ్లోకం. ఏవం బుద్ధేహ పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మ నమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దూరసదం. ఓ గొప్ప బాహువులు గల అర్జున, ఈ విధముగా తనను ఇంద్రియ మనోబుద్ధులకు పరమైన వానినిగా తెలుసుకొని ఆధ్యాత్మిక బుద్ధిచే కృష్ణ భక్తి రసభావనము మనస్సును స్థిరపరచి ఆ విధముగా ఆధ్యాత్మిక బలముచే మనుషుడు కామమనేది ఈ దుర్జమైన శత్రువును జయింపవలెను. భావము: మానవుడు నిర్విశేష శూన్యమును చరమలక్ష్యముగా భావింపక తనను శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా గుర్తించి శ్రీకృష్ణ భక్తి రసభావనను అవలంబించవలెనని భగవద్గీత యందుల ఈ తృతీయాధ్యాయము నిర్దేశించుచున్నది. భౌతిక జీవన స్థితి యందు ప్రతి ఒక్కరూ కామవాంఛను మరియు ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను కోరికను కలిగియుందురు. అటువంటి ఇంద్రభోగ వాంఛ మరియు స్వామిత్వ భావనయే బద్ధజీవునకు గొప్ప శత్రువై ఉన్నది. కానీ కృష్ణ భక్తి అనేటి బలము ద్వారా మనుషుడు ఇంద్రియములను మనస్సును బుద్ధిని అదుపు చేయగలడు. అనగా చేయు కర్మను మరియు విద్యుక్త ధర్మమును ఎవరునూ హఠాత్తుగా త్యజింపవలసిన అవసరము లేదు. కృష్ణ భక్తి భావనను క్రమముగా వృద్ధిపరచుకొనుచు మనోఇంద్రియములచే ప్రభావితము కానటువంటి ఆధ్యాత్మిక స్థితి యందు మనుషుడు నెలకొనగలడు. పవిత్రతను సాధించుట కొరకై యత్నించేడి స్థిరబుద్ధి ద్వారా అది సాధ్యపడగలదు.
ఇదియే ఈ అధ్యాయపు సంపూర్ణ సారాంశము. అపరిపక్వ భౌతిక జీవన స్థితిలో తాత్విక కల్పనలు మరియు నామమాత్ర యోగము ద్వారా ఇంద్రియ నిరోధము వంటివి మనుషుని ఆధ్యాత్మిక జీవనమునకు తోడ్పడజాలవు. కనుక అతడు ఉన్నత బుద్ధి ద్వారా కృష్ణభక్తి రసభావనయందు సుశిక్షితుడై కావలసి ఉన్నది. శ్రీమద్ భగవద్గీత యందలి కర్మయోగము లేదా కృష్ణ భక్తి భావనయందు విద్యుక్త ధర్మ నిర్వహణము అను తృతీయ అధ్యాయమునకు భక్తి అభ్యాస్యము సమాప్తము. తృతీయ అధ్యాయం ఇంతటితో ఈ 43వ శ్లోకముతో సమాప్తం. తృతీయ అధ్యాయం అనగా 3వ అధ్యాయం ఈ 43వ శ్లోకంతో సమాప్తం. ఇక చతుర్థ అధ్యాయము దివ్యజ్ఞానము. ఈ చతుర్థ అధ్యాయం అనగా 4వ అధ్యాయము. 4వ అధ్యాయములో 1వ శ్లోకం. 4వ అధ్యాయంలో 1వ శ్లోకం ప్రారంభం. ఇక నుంచి శ్రీ భగవానువాచ. 1వ శ్లోకం. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ హమవ్యయం వివస్వన్మనవే ప్రాహ మనురిక్ష్వ కవేన్ బ్రవీత్. ఉపదేశించినవి అహం నేను అనే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని. వివస్వానుడు అనగా సూర్యదేవుడు. వివస్వానుడు దానిని మానవులకు పితయైన మానవులకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకునకు ఉపదేశించను. భావము. సూర్యలోకము మొదలుగా సర్వలోకములందలి రాజవంశములకు శ్రీమద్ గీతాజ్ఞానము ప్రాచీన కాలము నుండియే ఉపదేశింపబడినదనేది దాని చరిత్ర ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. సర్వలోక రాజులు తమ ప్రజలకు రక్షణమును కల్పించుటకే ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. కనుక ప్రజలను చక్కగా పాలించి వారిని కామబంధము నుండి రక్షించుటకు రాజవంశము వారు భగవద్గీత జ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకొనవలసిన అవసరమున్నది. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధములో ఆధ్యాత్మిక జ్ఞానమును సంపాదించుటకే మానవ జన్మ ఉద్దేశింపబడినది. ఈ సందేశమును ప్రజలకు విద్య, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయుట సర్వ దేశ లోకపాలకులకు బాధ్యత అయ్యున్నది. అనగా జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ కృష్ణబంధ విజ్ఞానమును విస్తృతముగా ప్రచారము చేయవలసి ఉన్నది. తద్వారా జనులు ఈ ఘనమైన శాస్త్రపు లాభమును బడసి జయప్రదమైన మార్గమున పయనించి లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనగలరు. ఈ కల్పమునందు సూర్యదేవుడు వివస్వామునిగా పిలువబడును. ఆ సూర్యుడే గ్రహమండలమందలి సర్వ గ్రహములకు మూలము.
బ్రహ్మ సంహిత 5:52 నందు ఈ క్రింది విధముగా తెలుపబడినది. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణాం రాజా సమస్త సురమూర్తిరాశేష తేజః యస్సఘ్నయా భ్రమతి సంభృత కాలచక్రో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవదేవుడైన గోవిందుని శ్రీకృష్ణుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించుచు అతని ఆజ్ఞలకు లోబడి తన కక్షయందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించెను. సూర్యుడే సమస్త గ్రహములకు రాజయ్యున్నాడు. గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును ప్రదానము చేయుచు వాటిని నియమించేడి సూర్యమండలమును సూర్యదేవుడు ప్రస్తుత నామము వివస్వానుడు. వివస్వానుడు అనగా సూర్యుడు. సూర్యుడు పాలించును. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో పరిభ్రమించుచుండును. శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానునే ప్రథమ శిష్యునిగా స్వీకరించి గీతాజ్ఞానమును బోధించెను. అనగా గీత అనాది కాలము నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని అప్రధానులైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పిత గ్రంథము కాదు. మహాభారతం శాంతి పర్వం 348, 51, 52 నందు గీత యొక్క చరిత్రను ఈ క్రింది విధముగా మనము కనుగొనవచ్చును. త్రేతాయుగాధౌ చ తతో వివస్వాన్ మనవే దదౌ మనుశ్చలోకభృత్యర్థం సుతాయేక్ష్వ కవే దదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థితః. భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ జ్ఞానము యుగారంభమున వివస్వామునిచే మనువునకు బోధించబడినది. మానవులకు తండ్రి అయి ఉన్నందున మనువు దానిని తన కుమారుడును భూమండలమునకు రాజును మరియు శ్రీరామచంద్రుడు ఉద్భవించిన రఘువంశం యొక్క మూల పురుషుడను అగు మహారాజు ఈక్ష్వాకునకు ఒసగెను. అనగా గీతా జ్ఞానం ఇక్ష్వాకు మహారాజు కాలము నుండియే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. " 4,32,000 సంవత్సరములు కాలపరిమితి గల కలియుగములో ప్రస్తుతము వరకు కేవలము 5,000 సంవత్సరములు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8,00,000 సంవత్సరములు, దానికి పూర్వము త్రేతాయుగము 12,000 సంవత్సరములు, త్రేతాయుగము 12,000 సంవత్సరములు గడిచి ఉన్నవి. అనగా దాదాపు 20,00,000 సంవత్సరములకు పూర్వము మనువు తన శిష్యుడను మరియు భూమండలమునకు రాజును అగు ఇక్ష్వాకునకు
ఈ గీతా జ్ఞానమును బోధించెను. ప్రస్తుత మనువు యొక్క ఆయు పరిమితి 30 కోట్ల 53 లక్షల సంవత్సరములు. ఇందులో 12 కోట్ల 40 లక్షల సంవత్సరములు మాత్రమే గడిచియున్నవి. గీతా జ్ఞానము మనువు యొక్క జన్మమునకు పూర్వమే శిష్యుడైన వివస్వామునకు సూర్యదేవునకు శ్రీకృష్ణ భగవానునిచే తెలుపబడిన విషయమును బట్టి దాదాపు 12,40,000 సంవత్సరములకు పూర్వమే ఇది ఉపదేశింపబడినదని స్థూలముగా అంచనా వేయవచ్చును. అదే జ్ఞానము మానవ సంఘమున దాదాపు 20 లక్షల సంవత్సరములుగా వ్యాప్తి ఎందున్నది. శ్రీకృష్ణ భగవానునిచే అర్జునకు 5,000 సంవత్సరముల కిందట అదియే తిరిగి చెప్పబడినది. గీతా ప్రకారం మరియు గీతను బోధించిన శ్రీకృష్ణ భగవానుని ప్రకారం ఇదియే భగవద్గీత యొక్క స్థూల చరిత్రము. వివస్వానుడు స్వయముగా క్షత్రియుడను మరియు సూర్యవంశ క్షత్రియులకు తండ్రియును అయ్యున్నందున అతనికి ఈ భగవద్గీత జ్ఞానము తెలుపబడినది. వేద సదృశ్యమైన ఈ గీతా జ్ఞానము శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా తెలుపబడినందున ఆ పౌరుషేయము మానవాతీతము అయి ఉన్నది. కనుక మానవ కల్పిత వివరణలు లేకుండా వేదములను అంగీకరించినట్లు గీతా జ్ఞానమును సహితము ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథముగా స్వీకరింపవలసి ఉన్నది. లౌకిక విద్వాంసులు గీతా జ్ఞానమును తమకు తోచిన విధముగా ఉపదేశించవచ్చును గాని అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాజాలదు. కనుక భగవద్గీతను యథాతథముగా గురు పరంపరలో స్వీకరింపవలెను. అట్టి దివ్య జ్ఞానమును శ్రీకృష్ణ భగవానుడు తొలుత సూర్యదేవునికి బోధింపగా సూర్యదేవుడు తన తనయుడైన మనువునకు పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించినట్లుగా ఇచ్చట వర్ణింపబడినది. $12,04,00,000 సంవత్సరములకు పూర్వమే ఇది ఉపదేశింపబడినది. నాలుగవ అధ్యాయంలో 2వ శ్లోకం. ఏవం పరంపరాప్తమిమం ఏవం పరంప్రాప్తమిమం రాజర్షయే విదుహ సకాలేనాహ మహతా యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరింపబడినది. రాజర్షులు దానిని ఆ రీతి అవగతము చేసుకొనిరి. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమగుట వలన ఆ జ్ఞానము నశించినట్లుగా కనిపించుచున్నది.
భావము. ప్రజలను పాలించుటయందు భగవద్గీత యొక్క ప్రయోజనమును రాజర్షులు నెరవేర్చవలసి ఉన్నందున వారి కొరకై ఈ గీతాజ్ఞానము ప్రత్యేకముగా ఉద్దేశింపబడినదని ఇచ్చట